హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఎపిసోడ్. అందరికీ హాయ్ హాయ్ హాయ్. తెలుగు వాళ్ళందరికీ హాయ్ 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 హాయ్. ఈరోజైతే మనం మళ్ళీ ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం అనమాట. ఓకే, లాస్ట్ ఎపిసోడ్లో నేను ఒక వీడియో అయితే చేశాను. ఎపిసోడ్ 1 చాప్టర్ 1 వచ్చేసి ఇదైతే వీడియో అనమాట. ఏంది తేడా కనిపిస్తుంది అని ఇది వెనకాల, ఇదేంటంటే మనం ట్రైనింగ్ గ్రౌండ్స్లో ఉన్నాం. ఎస్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే హెడ్ ఎట్లా కొట్టాలనేది చెప్పబోతున్నా. అంటే హెడ్ షాట్, ఈజియర్ ట్రిక్స్, సెన్సిటివిటీ, వాటి గురించి చెప్తానమాట. ఓకే, ఫస్ట్ ఏంటంటే నా ఫేస్ క్యామ్ అంటే చిన్న వీడియోనే ఇది, అందుకే ఫేస్ క్యామ్ అయితే ఏం తీసుకుంటలేను నేను, సారీ. ఓకే, ఈ ఒక్క వీడియోకి ఫేస్ క్యామ్ ఉండదు గైస్, వేరే వీడియోస్కి ఉంటుంది. ఓకే గైస్, మనం ఇప్పుడు మనకు మంచిగా వచ్చేది ఓకే వుడ్ పెకర్తోని, డెజర్ట్ ఈగల్తోని, ఇంకా M188 ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఎట్లా కొట్టాలో చూద్దాం. ముందైతే మనకు కావాల్సింది ఏంటంటే సెన్సిటివిటీ అనమాట. ఓకే చెప్తాను, 1 minute ఇది తీసుకోలేదు అనుకుంటా. ఓకే గైస్, మనం తీసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అయితే మనకు కావాల్సింది అంటే మనం పెట్టుకోవాల్సింది అయితే సెన్సిటివిటీ అనమాట. సారీ గైస్, సెన్సిటివిటీ వచ్చేసి ఎంతలా అంటే, ఒక్క నిమిషం గైస్, నాకు వస్తలేదు ఎందుకో. ఓకే, ఓకే గైస్, నాకైతే ఎందుకు వస్తలేదు. ఇక్కడ మ్యాజిక్ బటన్ ఒకటి ఉంది, ఏదో అది ఆన్ చేసుకునేందుకు వస్తలేదు అనమాట. ఓకే, 1 second ఆఫ్ చేసేస్తా. ఓకే గైస్, ఆఫ్ చేసిన, ఇప్పుడు వస్తుంది. సెన్సిటివిటీ వచ్చేసి మొత్తం 200లో పెట్టుకుంది, పడుతుంది. నేనేం చెప్తలేను, వేరే యూట్యూబర్స్ కూడా చెప్పారనమాట. ఓకే, మొత్తం జనరల్, రెడ్ డాట్ అవన్నీ 200లో పెట్టుకోండి. ఒకవేళ రాకపోతే మాత్రం ఒక 5 తగ్గించుకోండి. జనరల్ వస్తుంది, పక్క పడుతుంది హెడ్ షాట్ అయితే. అట్లనే చెప్పాను కదా, నేను చూపిస్తాను ఒకటి మ్యాప్. అది ఒక మ్యాప్ ఉంటుంది, దాంతో మనకి హెడ్ షాట్ మస్తు ప్రాక్టీస్ అవుతుంది అనమాట. ఓకే, జస్ట్ ఇక్కడ చూపించడానికి వచ్చాను దీంట్లో. ఓకే, ఏంటంటే ఇప్పుడు మనం హెడ్ ఎట్లా కొట్టాలంటే, ఫస్ట్ అందరు ఎట్లా కొడతారు, బాడీ ఇట్లా కొడతారు. మనం హెడ్ ఎట్లా కొడతాం, కొంతమంది అయితే ఇట్లా హెడ్ రేంజ్ ఎంత ఉంటుందో అంత ఏం చేసి ఇట్లా కొడతారు అనమాట. అప్పుడు కూడా హెడ్ పడుతుంది. ఓకే, కొంచెం దగ్గర పోతారు. ఓకే, అట్లా హెడ్ పడుతుంది అనమాట. ఇట్లా హెడ్ రేంజ్ ఎంత ఉంటుందో అంత కొట్టి ఇట్లా పెట్టి ఇట్లా కొడతారు. అట్లా కూడా పడుతుంది, ట్రై చేసుకోండి. అంటే కొంచెం ఫుల్ కంట్రోల్లో ఉంటే కొంచెం మంచిగా పడుతుంది. ఓకే, నార్మల్గా ఇప్పుడు డిఫాల్ట్లో పెట్టుకున్నందుకు ఎక్కువ డిఫాల్ట్లోనే పెట్టుకోండి గైస్, మంచిగా పడుతుంది తెలియని వాళ్ళకైతే ఫస్ట్ నుంచి. ఓకే, ఫస్ట్ మీరు ఎట్లా కొట్టాలంటే బాడీకి ఏం చేసి మెల్లగా పైనకి లేపండి. ఇట్లా మెల్లగా పైనకి లేపితే పడుతుంది. కొంచెం మెల్లగా బాడీకి ఏం చేసుకొని ఇట్లా లేపితే పడుతుంది గైస్, కాకపోతే ఒకసారి పడుతుంది. ఓకే, పడ్డది. ఇట్లా గైస్, ఫస్ట్ బాడీకి ఏం చేసుకోవాలి, బాడీకి ఏం చేసుకొని మెల్లగా పైనకి లేపితే పడుతుంది. అట్లా ట్రై చేస్తూ ఉండండి, వస్తుంది. ఇట్లా బాడీకి ఏం చేసి పైనకి డైరెక్ట్ ఇగో ఈ ఫైర్ బటన్ ఏంటంటే ఇట్లా పైన గైస్ ఇట్లా స్వైప్ చేయండి. ఇప్పుడు స్వైప్ ఎట్లా వేస్తారు, స్క్రోల్ లాగా అట్లా స్వైప్ చేయండి, పైనకి పడుతుంది స్ట్రైట్గా. మనం ఏడ కొడతాం. ఓకే, ఇప్పుడు దీంతో కూడా అంతే, కాకపోతే కొంచెం ఇట్లా. ఓకే, ఇట్లా కొంచెం ఎక్కువ మట్టుకైతే దీనితో పడది. M188 మస్తు ప్రాక్టీస్ ఉంటే మాత్రం ఒక్క సెకండ్లో పడుతుంది ఇట్లా. ఓకే, పడ్డది. ఓకే, మనకు మళ్ళీ పడుతుంది. ఓకే, ఇప్పుడు డెజర్ట్ ఈగల్తో మొత్తం ఏ గన్స్ అన్నా కూడా మెల్లగా పైనకి లేపాలి. నేనేం పెట్టకముందు అది పైనకి వచ్చేసింది. ఓకే గైస్, ఓకే అట్లా పడుతుంది. డెజర్ట్ ఈగల్తోనైతే మంచిగా పడతాయి. ఓకే, ముందైతే సెన్సిటివిటీ ఇది ఎందుకు వచ్చింది. ఓకే గైస్, సెన్సిటివిటీ వచ్చేసి అన్ని 200లో పెట్టుకుంది. నేనే ఉట్టి చెప్తలేను, పడుతుంది. నేను అట్లా పెట్టుకున్నప్పటి నుంచి అయితే పడుతున్నాయి అనమాట హెడ్స్. ఓకే, మొత్తం 200లో పెట్టుకోండి. ఇంకా మిగతా సెట్టింగ్స్ మీ ఇష్టం. ఓకే, ఇంకోటి ఏంటంటే కంట్రోల్స్లో డిఫాల్ట్లో పెట్టుకోండి, మంచిగా పడతాయి. ఓకే గైస్, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఓకే ఇది మీ ఇష్టం లేండి. ఓకే నేను చెప్దాం అనుకున్నా, అంటే
ఇప్పుడు ఏడబ్ల్యూఎం లాంటి గన్స్ తీసుకున్నప్పుడు ఫోల్డ్ ఫైర్ టు స్కోప్ అయితే ఆఫ్లో పెట్టుకోండి. ఎందుకంటే అయ్యా ఏంద్రా ఇది, ఎందుకంటే మనకు కొట్టిన తర్వాత స్కోప్ పడదు, అంటే ఇట్లనే ఉంటుంది స్కోప్. ఒక్కొక్కసారి దానికి స్కోప్ వస్తుంది చూడండి, ఇట్లా ఆన్లో పెట్టుకుంటే స్కోప్ వస్తుంది. దాన్ని బట్టి కొట్టిన తర్వాత వాడు ఎటు పోతుందో మనకు కనిపించదు అనమాట. ఇట్లా పెట్టుకున్నప్పుడు దెబ్బ చూసి కొట్టచ్చు. నేను అట్లనే కొడతాను. ఓకే, నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇట్లా బాడీకి ఏం చేసి పైనకి లేపాలి. మెల్లగా పడుతుంది, పక్కా పడుతుంది, ట్రై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కింది నుంచి పైనకి లేపాలి. ఇట్లా కొంచెం మెల్లగా, కాలు కాకుండా కొంచెం మధ్యలోకి వెళ్ళి పడుతుంది. కాకపోతే దగ్గర ఉన్నప్పుడు అయితే ఇట్లా ఎందుకు పడతలే. ఓకే, అట్లా మెల్లగా ఇట్లా లేపండి. పడతలేదులేండి, అంటే పడుతుంది, కాకపోతే ఇది ఎందుకో పడతలేదు. పడ్డది. ఓకే, ఇట్లా హెడ్ కొడతారు కిందికి వెళ్ళి. ఒకటి ఫస్ట్ ట్రిక్ ఏమో సెన్సిటివిటీ మొత్తం 200. సెకండ్ ట్రిక్ ఏంటంటే బాడీకి పెట్టి మెల్లగా పైనకి లేపాలి. పక్కా పడుతుంది, మీరు ట్రై చేయండి. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి అనమాట. ఓకే గైస్, ఎవరైతే లైక్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. నెక్స్ట్ వీడియోకి వస్తుంది, అంటే ఫ్రీ ఫైర్ గురించి వస్తుంది. ఫేస్ కామ్ అయితే ఈ ఒక్క వీడియోకి మాత్రమే తీసేస్తున్నా. ఓకే, ఇట్లా మెల్లగా పైనకి లేపితే అయితే వస్తుంది బాడీకి. ఇట్లా బాడీకి రాగానే, అంటే ఇప్పుడు ఈ వీటితో కూడా ట్రై చేయండి, అడమ్స్తోని, రన్నింగ్ అడమ్స్తోని. లాస్ట్ బుల్లెట్ ఒక్కటన్నా హెడ్. ఓకే గైస్, ఇప్పుడు మనం ఒక్క హెడ్ అన్న కొట్టాలి. ఇది మనకు ఛాలెంజ్ అయిపోయిందా. ఒగ్గో గైస్, చెప్పినా కదా పడుతుంది, ట్రై చేసుకోండి అన్నిట్లో. ఓకే, థర్డ్ ట్రిక్ ఏంటంటే కింది నుంచి పైనకి లేపాలి. అంటే కింది నుంచి ఇప్పుడు మీరు బాడీకి పెట్టి స్వైప్ ఎట్లా చేస్తారో సేమ్ అట్లనే స్వైప్ చేసి వచ్చేస్తుంది. ఓకే, థర్డ్ ట్రిక్ ఏంటంటే గైస్, ఫోర్త్ ఇదేంటంటే ఇట్లా క్రౌచ్ అయ్యి ఇట్లా కొడతారు కదా, అట్లా కొడితే కూడా పడుతుంది ఎక్కువ. దీంతోనైతే ఎక్కువ పడుతుంది గైస్, అంటే మన M188 అయితే మంచిగా పడుతుంది. చూసుకోండి, ఎందుకంటే పైనకు ఉన్నప్పుడు ఎక్కువ పడది. అయ్యా 6% వెళ్తుంది మన దగ్గర. ఓకే గైస్, పడుతుంది, అంటే వీటితోనైతే కొంచెం దూరం ఉన్నప్పుడు పక్కా పడుతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, పడుతుంది. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి అనమాట. ఓకే గైస్, ఇప్పుడు మనం దీంతో కూడా ఒక హెడ్ పడ్డది. నెక్స్ట్ దీంతో అయితే రాదనుకుంటా. ఓకే, కొంచెం దగ్గరికి అయితే పెట్టుకుందాం అనమాట. డిస్టెన్స్ క్లోజ్గా పెడితే వస్తుందా. ఓకే, తాకుతుంది, కానీ ఇట్లా ఆగగానే హెడ్ కొట్టడం అంటే వస్తలే. రేచి గైస్, నాకు 3 bullets ఉన్నాయని మర్చిపోయాను. నువ్వు రా బేటీ, నువ్వు రా. ఓకే గైస్, దీంతోనైతే వెరీ క్లోజ్ పెట్టుకోవాలనుకుంటా. సార్ ట్రై చేద్దాం వెరీ క్లోజ్లో. ఇప్పుడైతే పక్క పడుతుంది. ఓకే గైస్, మీరైతే ట్రై చేయండి. ఇప్పుడు టైం అయిపోతుంది, నేను మళ్ళీ అప్లోడ్ చేయాలంటే ఎక్కువ లెంత్ అయితే మాత్రం అప్లోడింగ్ చాలా టైం పడుతుంది అనమాట, అందుకే. ఓకే గైస్, 4 ట్రిక్స్ పక్క పడుతుంది, చూసుకోండి. ఓకే, అంటే కొంతమంది హ్యాక్ చేస్తారు, అట్లా హ్యాక్ చేయకండి. హెడ్ కావాలంటే మాత్రం పక్క ఈ 4 ట్రిక్స్ అయితే వాడండి. మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ట్రిక్ వచ్చేసి సెన్సిటివిటీ మొత్తం అంటే పైన నుంచి కింద వరకు మొత్తం 200. సెకండ్ ట్రిక్ వచ్చేసి బాడీకి పెట్టి మెల్లగా స్వైప్ చేస్తే హెడ్ పడుతుంది. థర్డ్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే కింది నుంచి మెల్లగా పైనకి లేపండి, అంటే ఒక్కసారి అట్లా కాలు దాకుతుంది. కింది నుంచి మెల్లగా ఇట్లా పైన అట్లా కింద నుంచి పైనకి లేపితే వస్తుంది. అట్లనే క్రౌచ్. ఫోర్త్ ట్రిక్ ఏంటంటే క్రౌచ్ ఇట్లా లేపితే మాత్రం పక్కా పడుతుంది, అంటే కొంచెం దూరం ఉన్న ఎనిమిస్ మాత్రం పక్కా పడుతుంది అట్లా. ఓకే గైస్, ఈ ట్రిక్స్ని యూజ్ చేసుకొని నేను రోజు హెడ్ అయితే కొడతాను అనమాట. ఇవి చాలా ఈజీగా ఉంటాయి,
ఇంకేమైనా కావాలంటే మాత్రం చచ్చిపోదాం, అట్లా హార్డ్ ఉంటాయి. ఈజీ ట్రిక్స్తోని మనం హెడ్ అయితే కొడతాం. మీరు ఇప్పుడు వెంటనే ఫ్రీ ఫైర్లోకి వెళ్ళి ట్రై చేయండి, వస్తుంది పక్క. ఓకే, ఇప్పుడు మనమైతే బయటికి వెళ్దాం. ఓకే ఓకే 1 minute గైస్. ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్. ఓకే, చెప్పాను కదా ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటి చూపిస్తా గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. సారీ, ఈ వీడియో జస్ట్ చూపించడానికే, క్వశ్చన్స్ ఏం లేవు, సారీ గైస్. ఓకే, క్రాఫ్ట్ ల్యాండ్లోకి పోతే మీకు ఇక్కడ కరేజియస్ అని కనిపిస్తుంది కదా, మొదలది. ఓకే గైస్, ఇళ్ళకు వెళ్ళిన తర్వాత గన్ ఫైట్లోకి వెళ్తే మీకు 1 vs 2 ఇవన్నీ కనిపిస్తాయి. దాంట్లో ఇక్కడ 1 vs ఓన్లీ హెడ్ షాట్ ఉంది కదా. ఓకే, అది చూపిస్తా, 1 second. ఓకే గైస్, పోయినాక మళ్ళీ కలుస్తాను నేను, సారీ మిమ్మల్ని. ఓకే గైస్, అంటే ఇట్లా. ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇదైతే 1 vs 1 అనమాట, ఓన్లీ హెడ్ షాట్. 1 vs 1 ఓన్లీ హెడ్ షాట్ అంటే ఓన్లీ హెడ్ షాట్ కొట్టే గన్స్ మాత్రమే ఇస్తారు. ఓకే, ఇప్పుడు అవుట్ అయితే మాత్రం విన్ అయినా అవుట్ అయినా మనకి పోతుంది అనమాట, ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో ఆఫ్ అయిపోతుంది డైరెక్ట్గా. ఓకే గైస్, ఇప్పుడు దీంట్లో అయితే ఏంటంటే ఓన్లీ హెడ్ షాట్ పడుతుంది, బాడీకి డ్యామేజ్ తాకదనమాట. మీరు ఎంత బాడీకి కొట్టినా డ్యామేజ్ తాకది. కావాలంటే చూపిస్తా, అయ్యా దొరుకుతలేడు గైస్, 1 minute చూపిస్తా మీకు. అదిగోండి, నేను బాడీకి కొడుతున్నా, అదిగోండి బాడీకి కొడుతున్నా. వద్దు, మనకి రిస్క్ వద్దు, మనం మళ్ళీ కొడితే వస్తాము. ఓకే గైస్, ఇట్లా బాడీకి కొట్టినప్పుడు ఏంటంటే మనకి తాకది, వాళ్ళకు కూడా తాకది, మనకు కూడా తాకదు అనమాట. మనం మంచిగా ఓన్లీ హెడ్ వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి, సారీ రాని వాళ్ళు. ఓకే గైస్, ఈ ట్రిక్ యూజ్ చేసి నేనైతే మంచిగా హెడ్ నేర్చుకున్నాను. అంటే ఓన్లీ వేరే గన్స్తోని హెడ్ కొట్టచ్చు, కాకపోతే కొన్ని హెడ్ కొట్టే గన్స్ వేస్తారనమాట వీళ్ళు. ఓకే, ముందైతే మనం ఈ గ్లూవాల్ తీసుకున్నాం, మాట అప్పటి నుంచి ఏడుస్తుండు. మరి తొందర తీసుకోరా. ఇప్పుడు ఏంటంటే నా గోల్ ఏంటంటే ఇప్పుడు కానీ వాడు నన్ను చంపినా నేను వాడిని కొట్టినా అంటే చచ్చిపోయినా మాత్రం వీడియో ఆగిపోతుంది. ఇప్పటిదాకా నేను ఆడేటప్పుడు చూసిన సారీ. ఓకే గాయస్, హెడ్ షాట్ 1 bullet ఛాలెంజ్ అయితే పెట్టినాను, ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇవ్వకపోవచ్చు నేను, సారీ. ఓకే, ఎవరైతే చూడలేదో మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. 1 bullet ఛాలెంజ్ అనమాట, హెడ్. ఇట్లనే గైస్ ఓన్లీ హెడ్ కొట్టాలి, దీంట్లో బాడీకి డ్యామేజ్ తాకదు, ఇంకా ఓన్లీ హెడ్ షాట్ కొట్టే గన్స్ మాత్రమే ఇస్తారు. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని మనమైతే హెడ్ ఎలా కొట్టాలి ఏందనేది నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, ట్రిక్ 5 అయితే ఇదే అనమాట, దీంట్లో మీరు మంచిగా నేర్చుకోవాలి. ఓకే, మళ్ళీ మనం బయటికి పోయాక కలుస్తాం. సో ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్. ఓకే మనం మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకుందాం. 1 minute. నేను ఇంకేదో ఈమోట్ వస్తాను అనుకున్నా. ఓకే గైస్, ఫస్ట్ ట్రిక్ 1 వచ్చేసి సెన్సిటివిటీ మొత్తం 200లో పెట్టుకోండి. ఒకవేళ రాకపోతే 5 తగ్గించుకోండి, దాంతే నాకు కూడా తెలియదు. 200లో పెట్టుకుని మొత్తం వస్తుంది. నా ఛార్జింగ్ లేదనమాట, అక్కడ చూడొచ్చు మీరు సెట్టింగ్స్ పక్కన రైట్ సైడ్కి. ఓకే, ట్రిక్ 2 వచ్చేసి బాడీకి ఏం పెట్టి పైన లేపాలి, స్వైప్ చేయాలి 5 బటన్ని. ట్రిక్ 3 వచ్చేసి ఏంటంటే కింది నుంచి అంటే అడమ్ కిందికి పెట్టి, ఇవన్నీ ట్రైనింగ్లో వేయండి మీకు వస్తుంది. అడమ్ కిందికి కాళ్ళ కిందికి పెట్టి మెల్లగా స్వైప్ చేయండి పైనకి, పక్కా పడుతుంది హెడ్ షాట్. నెక్స్ట్ ట్రిక్ 4 వచ్చేసి క్రౌచ్ అయ్యి, ఇప్పుడు మీరు బాడీకి ఏం చేసి ఎలా కొడతారో అట్లనే క్రౌచ్ అయ్యి కొట్టాలి అంతే. నార్మల్గా హెడ్ షాట్ పడుతుంది, అంటే స్వైప్ చేసినప్పుడు పడుతుంది క్రౌచ్ అయ్యి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఓకే గైస్, సారీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, మేము బయట ఉన్నాము. బయట అంటే మరీ అంత బయట కావట్లేండి, సారీ. ఓకే గైస్, ట్రిక్ 5 వచ్చేసి ఈ క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్స్లో 1 vs 1 ఓన్లీ హెడ్ షాట్ అని ఒకటి ఉంటుంది, వెళ్ళి ట్రై చేసేయండి. ఓకే గైస్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఇది అనమాట. దిస్ ఇస్ స్టైల్ గేమర్ SG, బాయ్ బాయ్ గైస్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి అనమాట. ఓకే గైస్, దిస్ స్టైల్ కమర్ సైనింగ్ ఆఫ్. బై బాయ్. SG సైనింగ్ ఆఫ్. బై బాయ్.